రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 14 వరకు హేమకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. సుదీర్ఘ విచారణ తర్వాత హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే 2 సార్లు హేమకు నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసు జారీ చేసే సమయంలో తనకు అనారోగ్యంగా ఉందని, విచారణకు హాజరు కాలేనని లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. రెండోసారి నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరయ్యారు హేమ. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ బ్లడ్ శాంపిల్స్ లో ఇప్పటికే పాజిటివ్ గా వచ్చింది. అయితే ఈ రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రావడంతో అడ్డంగా బుక్ అయింది. మరోవైపు రేవ్ పార్టీలో పట్టుబడిన వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. వారిలో 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ విచారణకు రావాలంటూ గతంలోనే 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. నేను వచ్చేసాను. నేను అక్కడ లేను. బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. నేను హైదరాబాద్ వచ్చేసాను. నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను. నేను ఎవరు ఏం టెస్టులు తీసుకోలేదు. నాకు పాజిటివ్ రాలేదు. ఇప్పుడే తీసుకున్నారు వీళ్ళు. మేడం ఆపద ఏమైనా తీసుకోలేదా మేడం? ఏం తీసుకోలేదన్నా. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు. నేను అసలు ఆ వీడియో పెట్టింది కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను ఈరోజు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపటిమే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే హేమకు జూన్ 14 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు కొద్దిసేపటి ఆదేశాలు జారీ చేసింది. ఇక హేమని కోర్టుకు తీసుకువెళ్లేటువంటి సమయంలో హేమ మీడియాపై చిందులు వేసింది. తాను ఎక్కడికి కూడా వెళ్ళలేదు, హైదరాబాద్ లో ఉన్నాను, వంట చేస్తూ వీడియోను కూడా పెట్టాను, ఇదంతా కూడా అవాస్తవం అంటూ కూడా హేమ మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తుంది. ఇక హేమ ఇప్పటికే మనం చూసాం, గత నెల 20 తారీఖున బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో హేమ కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ తాను పార్టిసిపేట్ చేయలేదు, అసలు పార్టీకే వెళ్ళలేదు అంటూ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాను, హైదరాబాద్ లో చిల్ అవుతున్నట్టు కూడా ఒక వీడియోని సర్క్యులేట్ చేసింది. ఆ తర్వాత వెంటనే బెంగళూరు పోలీసులు తమ అదుపులోనే ఉందంటూ ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్ లో వీడియోని రిలీజ్ చేసింది వంట చేస్తూ. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు డ్రగ్స్ దాదాపు 103 మందికి బ్లడ్ శాంపుల్స్ తీసుకోగా అందులో 86 మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. అందులో హేమ పేరు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హేమకు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ హేమ ఆ నోటీసులకు రిప్లై ఇచ్చింది. తాను అనారోగ్యంతో ఉన్నాను, హాజరు కాలేకపోతున్నానని మొదటి నోటీసుకు రిప్లై ఇచ్చింది. కానీ మరొకసారి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హేమకు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎదుట హేమ హాజరు కావడం జరిగింది. ఇంకా సుదీర్ఘ విచారణ అనంతరం హేమను అరెస్ట్ చేస్తున్నట్టు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. కొద్దిసేపు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచిన నేపథ్యంలో జూన్ 14 వరకు హేమకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే హేమపై అనేక అభియోగాలు ఇచ్చినప్పుడు కూడా బుకాయించే ప్రయత్నం చేసింది, తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా తాను ఎక్కడ కూడా డ్రగ్స్ వాలేదు, వెంటనే పార్టీ నుంచి వెళ్ళిపోయాను, తనకు దీనికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా హేమ మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం అయితే పదే చేస్తున్నటువంటి పరిస్థితి. హేమను మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ తరలించింది. జూన్ 14 వరకు ఆమెని జైలుకు పంపించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి దీనిపై సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఆమెపై అనేక విమర్శలు కూడా తెలుస్తున్నాయి. ఇలాంటి వారిని వెంటనే మా అసోసియేషన్ ని రద్దు చేయాలంటూ కూడా కరాటే కాలాన్ని కావచ్చు, మరోవైపు చాలా మంది ప్రముఖులు కూడా ఇప్పటికే రియాక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హేమ చేసినటువంటి అభియోగాలకు సంబంధించిన దానిపై మరి సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏ విధమైన చర్యలు ఇస్తున్నారో మనం గతంలో చూసాం. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అసత్య ప్రచారం చేసి పరువు ప్రతిష్టలు తీయొద్దని చెప్పినటువంటి మంచు విష్ణు ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినటువంటి హేమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు. నేను అసలు ఆ వీడియో పెట్టింది కూడా హైదరాబాద్. వాళ్ళు చూడండి ఎలా తీసుకెళ్తున్నారు.
నేను వచ్చేసాను. నేను అక్కడ లేను. బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. నేను హైదరాబాద్ వచ్చేసాను. నేను మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను. నేను ఎవ్వరు ఏం టెస్టులు తీసుకోలేదు. నాకు పాజిటివ్ రాలేదు. ఇప్పుడే తీసుకున్నారు వీళ్ళు. మేడం ఆపద ఏమైనా తీసుకోలేదా మేడం? ఏం తీసుకోలేదన్నా. ಸ್ವಲ್ಪ